ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 14వ వచనం. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. యెహోవా పడిపోవు వారినందరినీ. నువ్వు ఏ స్థితిలో పడిపోయావు, ఏ పరిస్థితుల మధ్య పడి ఉన్నావు, ఏ సమస్యలనే ఇరుకులో నువ్వు పడిపోయి ఉన్నావో దేవుడు చెప్తున్న మాట, ఉద్ధరించువాడు. ఎవరది ఉద్ధరించేవాడు? నీ దేవుడే నిన్ను ఉద్ధరించేవాడు. నిన్ను రక్షించిన దేవుడే, నిన్ను ప్రేమించిన దేవుడే, నీ కృప చూపుతున్న దేవుడే. ఆయన నిన్ను పడిన పరిస్థితి నుంచి ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. ఏ పరిస్థితిలో నువ్వు కృంగిపోయావో, ఏ సమస్యలను నువ్వు చూస్తూ కృంగిపోతున్నావో, నీ యొక్క కృంగిపోయిన ప్రతి పరిస్థితి నుంచి ఆయన లేవనెత్తువాడు. నిన్ను ఒక్కరినైనా లేపేది, కృంగిపోయిన వారిని అందరినీ ఆయన లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు. ఆయన హస్తాలతో నిన్ను పట్టుకొని నిన్ను లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు. పడిపోయే వారిని ఉద్ధరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి సిలువలో తన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం ద్వారా మన జీవితాలకు స్వస్థత కలిగింది, ఆరోగ్యం కలిగింది, ప్రతి పరిస్థితి నుంచి విడుదల కలిగింది. ఆ మాట దేవుడు చెప్తున్నాడు. యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు. ఎవరది? యెహోవా. పడిన ప్రతి అనుభవం నుంచి నేను ఉద్ధరించే దేవుడుగా ఉన్నాడు. కృంగిపోయిన వారిని అందరినీ ఆయన లేవనెత్తేవాడు. మరి ఆయన లేవనెత్తేవాడు, ఉద్ధరించేవాడు. మరి నువ్వు పడిన పరిస్థితి నుంచి నువ్వు లేవాలి అనుకుంటున్నావా? కృంగిపోయిన పరిస్థితి నుంచి నువ్వు లేవాలి అనుకుంటున్నావా? మరి ఈ యొక్క పడిపోయిన అనుభవం నుంచి, కృంగిపోయిన అనుభవం నుంచి విడుదల కలగాలి అంటే, నీకు విజయం కలగాలి అంటే, ఆ పరిస్థితులు పూర్తిగా తారుమారు అవ్వాలంటే, ఏ పరిస్థితులు? నీ యొక్క సమస్యలకు వ్యతిరేకం సమస్యలు లేకపోవడం, ఆనందంగా ఉండడం. ఈ యొక్క సమస్యల నుంచి నువ్వు విడుదల కలగాలి అంటే, నీ యొక్క తారుమారు అవ్వాలి అంటే, నువ్వు చూస్తున్న పరిస్థితికి నువ్వు భిన్నంగా నా పరిస్థితి ఉండాలి అని నువ్వు బాధపడుతుంటే, దేవుడు చెప్తున్న మాట, ఉద్ధరించేవాడు ఆయనే, లేవనెత్తేవాడు ఆయనే. మరి ఈ అనుభవాలు మనం పొందాలి అంటే మనం దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి, దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని యొక్క ఆశీర్వాదాల మీద ఆశ పెట్టుకొని ఉండాలి, ఆ నమ్మకం ఉంచాలి. ముఖ్యంగా నమ్మకము. దేవుని మీద నమ్మకంగా నువ్వు ఆయన వైపు ఎదురు చూస్తే నీ జీవితంలో ఆయన, నువ్వు ప్రేమించి నువ్వు విశ్వసించిన ఆ యొక్క ఆశకు బదులుగా ఆయన ఏం చేస్తాడు? నా బిడ్డ నన్ను ఎంతో విశ్వసిస్తుంది, ఎంతో నా మీద నమ్మకం పెట్టుకుంది అని ఆయన నీ స్థితిగతులు మార్చే దేవుడు, లేవనెత్తే దేవుడు, నిన్ను ఉద్ధరించే దేవుడు. పడిన పరిస్థితి నుంచి. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఈ రోజు నుంచి మనం ఇంకెక్కడ అవిశ్వాసం మన హృదయంలో నలుసంత ఉందో అది మనకు తెలియదు. మనం విశ్వాసంతో ఉన్నాం అనుకుంటాం, కానీ ఎక్కడో నలుసంత విశ్వాసం చొరబడి ఉంటుంది. దాన్ని మనం పూర్తిగా తొలగించుకున్నట్లయితే దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు, ఉద్ధరించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుంటాం.